అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది తెలుగు రైతు జీవితం. నా పేరు ద్వారపల్లి సైదులు గౌడ్. నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో జనాల్లోకి ఎంతగానో వెళ్ళి అందరి రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతకుముందు మనం గ్రాసియా స్ప్రే చేసినాము. సో గ్రాసియా ఫలితం అయితే బాగుంది తామర పురుగు మీద. సో మ్యాక్సిమం అయితే తగ్గిపోయింది. సో ఇప్పుడు మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ముడత బాగా వచ్చింది. సో ఈ తామర పురుగు ఎఫెక్ట్ ఒకటి ఉన్నది, ప్లస్ దోమ నల్లి ఎఫెక్ట్ వల్ల కూడా మన తోటలో పై ముడత కింద ముడత భారీగా వచ్చినది. సో ఆ ముడత ఇప్పడం కోసమే ఈరోజు మనం మందులు స్ప్రే చేయబోతున్నాము. సో అవి ఏ మందులు అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూపిస్తూ స్ప్రే చేయబోతున్నాము. సో మాకు కొన్ని చోట్ల కొన్ని చెట్లు చనిపోతున్నాయి. సో అది ఏరుపురుగు ఎఫెక్ట్ వల్ల కూడా చనిపోతున్నాయి. సో దానికోసం నేను సపరేట్ వీడియోలో చెప్తాను. నేను ఆల్రెడీ ఒక మందు స్ప్రే చేసినాను, మంచి ఫలితం వచ్చింది. కాకపోతే చనిపోయిన చెట్టు మాత్రం బతకట్లేదు. దాని చుట్టుపక్కల ఉన్న చెట్లకే ఫలితం అనేది, సో దాని ఎఫెక్ట్ అనేది ఉండడం కోసం స్ప్రే చేసినాం. సో ఆ విషయాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఈరోజు మనము స్ప్రే చేయబోయే మందులు ఏంటి అంటే జంప్. సో ఈ జంప్ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ మనం స్ప్రే చేసిన మంచి ఫలితం అనిపించింది. ఆల్రెడీ మన వీడియో చూసే వాళ్ళు కూడా ఆల్రెడీ స్ప్రే చేసి ఉండొచ్చు. సో ఈ జంప్ మాత్రం బాగా పనిచేస్తుంది ముడత ఇప్పడానికి. సో ఈ జంప్ అనేది చాలా ఓల్డ్ టెక్నికల్ ఇది. సో దీంట్లో 80% పిప్రోనిల్ ఉంటుంది. అంటే టెక్నికల్ నేమ్ పిప్రోనిల్ అనేది. సో ఈ పిప్రోనిల్ ఏంటంటే మ్యాక్సిమం ముడతని క్లీన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుందని చాలా వరకు తెలుసుకొని ఇది మళ్ళీ స్ప్రే చేస్తున్నాను. సో ఆల్రెడీ ఐ థింక్ నేను నా మిరపనారు పోసిన కానుండాలి ఒక 3 times అలా స్ప్రే చేసినాను. సో మాకైతే మంచి ఫలితం అనిపించింది. సో మళ్ళీ ఈ జంప్ కూడా స్ప్రే చేస్తున్నాము. సో ఈ జంప్ వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది. సో టెక్నికల్ వచ్చేసి పిప్రోనిల్. సో పిప్రోనిల్ 80% అనేది మాత్రం ఇప్పటివరకు జంప్ ఉంది. సో నెక్స్ట్ వేరే కంపెనీ కూడా ఉన్నాయి. సో ఒకవేళ మీకు దరిదాపులు ఉంటే సో ఆ కంపెనీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఎందుకంటున్నానంటే ఈ జంప్ అనేది మ్యాక్సిమం షార్టేజ్ వచ్చేసింది. సో ఈ జంప్ తీసుకురావడానికి నేను చాలా లాంగ్ వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. సో మా మండలంలో ఉన్న షాప్లలో అయితే లేదు. సో మ్యాక్సిమం ఒక 120 kilometers డిస్టెన్స్కి వెళ్ళి నేను తీసుకొని రావడం జరిగింది. సో పిప్రోనిల్ వేరే కంపెనీ ఏదైనా ఉన్నా యూజ్ చేసుకోవచ్చు, మంచిగా పనిచేస్తాయి అవి. సో టెక్నికల్ సేమ్ కాబట్టి మేము ఆల్రెడీ మా మండలంలో ఒక చోట అడిగినాము. సో మాకు దగ్గరలో ఉన్న ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళని. సో జోష్ అని ఒక వేరే కంపెనీ చెప్పినారు. సో దాంట్లో కూడా 80% పిప్రోనిల్ ఉంది. సో అది ఉపయోగించమన్నారు. కానీ ఎందుకో మనకు సాటిస్ఫై అనిపించలేదు. సో ఎలాగైనా ఫస్ట్ జంప్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు చెప్పినవి కూడా స్ప్రే చేద్దామని అనుకొని ఇది తీసుకొని రావడం జరిగింది. సో దీంతో పాటుగా మనం ఏమని స్ప్రే చేయబోతున్నామంటే దీంతో పాటుగా మనం వేప నూనె నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాము. సో ఈ నీమ్ ఆయిల్ కూడా ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇది ట్రిప్స్ మీద బాగా పనిచేస్తుంది. మరియు కొన్ని చోట్ల కాయ రాలిపోవడం అలాంటిది కూడా ఇది ఏమంటారు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే చెట్టులో చేదు ఎక్కువ నిండిపోయి సో కొన్ని రకాల పురుగుల మీద ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పినారు. సో ఇది వచ్చేసి కావేరి కంపెనీ వాళ్ళది. సో ఇది కూడా మనం అక్కడే తీసుకొని రావడం జరిగింది, కావేరి కంపెనీ వాళ్ళది. సో దీని గురించి ఎంక్వైరీ చేసుకొని సో ఇది ఎక్కువ హెవీ పీపీ అనమాట ఇది. సో హెవీ పీపీది స్ప్రే చేస్తే మనకు తొందరగా ఫలితం వస్తుందని చెప్పినారు. సో ఇదే అన్నిటికంటే హైయెస్ట్ అని చెప్పినారు పీపీలో. సో అందుకోసమే ఇది స్ప్రే చేస్తున్నాము. సో దీంతో పాటుగా మనం ఈ మందు పేరు చెప్పడం మర్చిపోయినాను, ఫ్లేర్ 12-pen పైరైడ్. సో ఈ 12-pen పైరైడ్ మనం ఎక్కడో విన్నట్టుంది కదా, మనకు కీఫెన్లో ఉంటుంది. సేమ్ టెక్నికల్, సేమ్ పర్సంటేజ్. 12-pen పైరైడ్ 15% సిఈ. సో సేమ్ టెక్నికల్ మన కీఫన్లో కూడా సేమ్ ఉన్నది. సో కాకపోతే ఇది కంపెనీ వేరు, వర్క్ మాత్రం సేమ్ ఉంటుంది.
సో ఇది అన్ని రకాల నల్లి మీద, సో అన్ని రకాల కీటకాల మీద చాలా బాగా పనిచేస్తుంది. మనం ఆల్రెడీ కీఫన్ యూజ్ చేసినాం, కాకపోతే ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ మీనాక్షి కంపెనీ వాళ్ళది ఉపయోగిస్తున్నాము. సో మనకు టెక్నికల్ పరంగానే కంపెనీ పరంగానే అప్పుడప్పుడు మందులు అనేది చేంజ్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. సో అందుకని ఇది స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు. ఇది మనకు బ్లాక్ ట్రిప్స్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పినారు. సో మనకు ఎగ్జాక్ట్లీ ఇదే టెక్నికల్ కీఫన్ కూడా బ్లాక్ ట్రిప్స్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది, నల్ల తామర పురుగు పైన. సో అందుకోసం ఇది మనం మళ్ళీ ఉపయోగించాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్లాక్ ట్రిప్స్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు నేను మా తోట అని కాదు, మాకు సరౌండింగ్లో ఉన్న ప్రతి తోటను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఏ తోటలో చూసినా కూడా ఈ నల్ల తామర పురుగు ఎఫెక్ట్ అయితే ఘోరంగా ఉన్నది. సో ఎందుకంటే రీసెంట్లీ వర్షం పడిందని చెప్పిన కదా, సో ఈ వర్షం ఎఫెక్ట్ వల్ల ఇంకెక్కువ పెరిగిపోయి అన్ని తోటలు మాడిపోయి కొసల్ని కొరుకు తినేస్తున్నాయి. సో అంతగానో ఎండిపోతున్నాయి. సో అందుకోసమే మేము వెంటనే డోసు, ఇప్పుడు ఉదాహరణకి మేమేమి స్ప్రే చేసినాం అనేది గ్రాసియస్ స్ప్రే చేసినాం. సో నెక్స్ట్ డోసులనే మళ్ళీ సబ్స్క్రైబ్ అని ఉపయోగిస్తున్నాం. సో సేమ్ కీఫెన్ స్ప్రే చేద్దాం అనుకున్నాము. సో ఈ మందు ఒకటి ఉంది కదా అని మళ్ళీ ఇది స్ప్రే చేస్తున్నాము. టెక్నికల్ అయితే సేమ్ కీఫెన్కి దీనికి సబ్స్క్రైబ్ అనేది, ఈ రెండింటి వర్క్ అయితే సేమ్ టు సేమ్ ఉంటుంది, సేమ్ టెక్నికల్ కాబట్టి. సో వీలైతే మనం నెక్స్ట్ వీడియోలో కూడా దీని వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాను. కాకపోతే ఇది ఏంటంటే ముడత కూడా ఇప్పుతుందంట. సో ముడత పరంగా కూడా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పాను. సో కీఫెన్ కూడా మనకు ముడత విప్పడానికి కూడా చాలా బాగా పనిచేసినది. సో ఇది కూడా ముడత విప్పడానికి వర్క్ చేస్తుంది అని చెప్పినారు. సో ముడత నీట్గా వస్తుంది అని చెప్పినారు. సో దీని వరకు ప్లస్ మనం ఆల్రెడీ జంప్ ఉపయోగిస్తున్నాము. సో ఈ జంప్ వర్క్ సేమ్ ఉంటుంది. దీనికంటే జంపులో పిప్రోనిల్ 80% ఉంటుంది కాబట్టి సో మనం జంప్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవాలి. సో ఇది కూడా మనకు ముడత క్లీన్గా వచ్చేటట్టు చూస్తుంది, పై ముడత కానీ కింద ముడత పడంగా కానీ అని. సో ఇప్పుడు దీని గురించి మనం స్ప్రే చేస్తున్నాము. డైరెక్ట్ మనం రిజల్ట్ అయితే చెప్పకూడదు, మనం లైవ్లో చూసిన తర్వాత ఇంకా ఎగ్జాక్ట్లీ క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఈ 3 మందులు మిక్సింగ్ చేసి స్ప్రే చేసి ఎలా ఉంటుందో కూడా చెప్తాను. సో నాకు తెలిసైతే మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాను. సో దాని రిజల్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న మన మందులు అన్నిటి కాస్ట్ వచ్చేసి 7,640 రూపాయలు. ఇంత కాస్ట్, హెవీ కాస్ట్తో స్ప్రే చేస్తున్నాము. దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో మరి చూడాలి. ఇంత కాస్ట్లీ మందులు పెట్టి ఇంత కాస్ట్ పెట్టి స్ప్రే చేస్తున్నాము. చూద్దాం, కంపల్సరీ దీని రిజల్ట్ అయితే వీడియోలో ఉంటుంది, చూడండి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంతగానం జనంలోకి వెళ్ళి చాలామంది అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ దూరపల్లి సైదులవాడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.